ఆహ్, ఈరోజు కూడా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మూడో అధ్యాయంలో మనం ధ్యానం చేసుకుందాం. కొన్ని మాటలు మనం చదువుకుందాం. రెండు అధ్యాయాలు దేవుడు మనతో మాట్లాడాడు. ఎన్నో విషయాలు మాట్లాడాడు. మన హృదయాలు బలపరిచాడు. మూడో అధ్యాయం మనం చదువుకుందాం మొదటి నుంచి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోని మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. చాలమ్మ. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. దేవుని బిడ్డలు గమనించినట్టయితే మనం చదువుకున్న ఈ మాటల్లో అపోస్తలుడైన కొరింథీయులకు రాస్తూ ఈ మొదటి పత్రిక మనం ఎన్నో విషయాలు ఈ కొరింథీ సంఘాన్ని గురించి, ఆ నగరాన్ని గురించి, ఆ నగరంలో జరిగే పరిస్థితుల గురించి చెప్పుకున్నాం. అది ఒక ఆ, విగ్రహాలకు సంబంధించిన నగరంగా, అక్కడ దేవుని బిడ్డలైన వాళ్ళు ఎవరు లేని పరిస్థితి ఆ నగరంలో. అలాంటిది అపోస్తలుడైన పౌలు వెళ్ళి కొరింథీ పట్టణానికి వెళ్ళి ఆ పట్టణంలో దేవుని స్వార్థ ప్రకటిస్తూ అనేక మందిని మార్చిన పరిస్థితి చూస్తున్నాం. మార్చిన తర్వాత చాలామంది సంఘం ఏర్పడిన తర్వాత వాళ్ళ మరలా తిరిగిపోతున్నారు. మరలా లోకం వైపు తిరిగిపోతున్నప్పుడు సంఘాన్ని సిద్ధపరచడానికి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాటలు, కొన్ని మాటలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. రెండో అధ్యాయంలో ఎలా మనల్ని పిలిచాడో దేవుడు, పరిశుద్ధంగా ఉండటానికి పిలిచాడని, ఆయనతో మన సహవాసం చేయడానికి పిలిచాడని, ఆయన సాక్షులుగా మనం ఉండటానికి పిలిచాడని కొన్ని సంఘంతో మాట్లాడుతూ వస్తున్నాడు దేవుడు. అలాగ మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఇంకా మనకు జ్ఞానముగా ఉన్నాడని, ఆ జ్ఞానం మరుగై ఉన్నదని, ఆ మరుగై ఉన్న జ్ఞానం ఎప్పుడు మనకు బయలుపరిచాడంటే 2025 సంవత్సరాల క్రితము మరుగై ఉన్న జగదుత్పత్తి కంటే ముందుగా ఉన్న యేసు ప్రభువుని 2025 సంవత్సరాలు ముందు దేవుడు ఈ లోకంలో ఒక మనిషి కుమారుడుగా మనకు బయలుపరిచాడు ఆ మర్మాన్ని. కాబట్టి అది ఆయన్ని మనం పొందుకోవాలని, ఆయన సన్నిధిలో మనం ప్రార్థించాలని, ఆయన్ని ఆ జ్ఞానాన్ని మన హృదయంలో చేర్చుకోవాలని దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈరోజు మూడో అధ్యాయంలో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. ఇక్కడ దేవుడు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ వస్తున్న మాటలు ఏమిటంటే, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మీతో మాట్లాడాలని అనుకున్నాను నేను. కానీ మీరు ఆత్మ సంబంధులైన మనుషులుగా లేరు. మీరు శరీర సంబంధమైన మనుషులుగా ఉన్నారు. ఎందుకంటే మిమ్మల్ని నేను మొదటగా మీ దగ్గరికి వచ్చినప్పుడు మిమ్మల్ని పాలతోనే పెంచాను కానీ బలమైన ఆహారం మీకు పెట్టలేదు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు మాట్లాడుతుంది, ఎందుకు అలా పాలతో పెంచాను, బలమైన ఆహారం నేను పెట్టలేదు అని ఎందుకు అన్నారంటే, వాళ్ళు విగ్రహాలకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళు అక్కడ లేస్తే కొరింథీ నగరంలో 5, 6 దేవాలయాలు, పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలకు వెళ్ళి విగ్రహారాధన చేసేవాళ్ళు, జంతు బలులు అర్పించేవాళ్ళు. వాళ్ళకి ఒక్కసారే దేవుని గురించి, యేసు ప్రభువుని గురించి చెబితే అర్థం కాదు వాళ్ళకి. అందుకని చిన్న పిల్లలకి ఎలాగైతే ఒక్కసారి పుట్టిన వాళ్ళకి ఆహారం పెట్టం మనం. వాళ్ళకి ముందు పాలు ఇస్తాం. పాలు తర్వాత కొంచెం బలం వచ్చే కొన్ని ఆహారం పెడుతూ ఉంటాం. అలాగే ఒక్కసారి వాళ్ళకి దేవుని వాక్యం అర్థం కాదని అపోస్తలుడైన పౌలు కొద్ది కొద్దిగా వాళ్ళకి విగ్రహారాధన తప్పించే విధంగా, దేవుని వైపు తిరిగే విధంగా, ఆ విధంగా చెప్పుకుంటూ అందుకే అంటున్నాడు, నేను మీకు పాలతోని ఆహారం పెట్టాను. మిమ్మల్ని పాల ద్వారానే పెంచాను కానీ బలమైన ఆహారం మీకు పెట్టలేదు. అందుకే మీరు ఇలా అయిపోతున్నారేమో. అందుకే మీరు శరీర సంబంధులు అయిపోతున్నారు. ఎందుకంటే ఆ విధంగా ఆ రోజుల్లో కొరింథీ సంఘంలో కొత్తగా చేరిన వారు కొంతమంది, అందరు కాదు, కొంతమంది బలమైన ఆహారం తినేవారిగా, అంటే ఆత్మ సంబంధులుగా ఉన్నారు. కొంతమంది కొత్తగా చేరిన వాళ్ళంట మరలా తిరిగి ఆ విగ్రహారాధన వైపు వెళ్తున్నారు. మరలా జంతు బలుల వైపు వెళ్తున్నారు. మరలా కొన్ని లోకానుసారమైన రీతిలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అందుకని వాళ్ళతో మాట్లాడుతూ మీరు ఇంకా శరీర సంబంధులుగానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఆలోచన కోల్పోయి, కింద మనం చదువుకున్నట్టయితే అపోస్తలుడైన పౌలు వారి గురించి మాట్లాడుతూ అంటాడు, మీరు కొంతమంది పౌలు వాళ్ళం అంటున్నారు, కొంతమంది అపోల్లో వాళ్ళం అంటున్నారు. అంటే ఎవరు పౌలు ఎవడు, అపోల్లో ఎవడో? దేవుని పరిచారకులే కదా. దేవుని పరిచారకులే కదా. వాళ్ళని మీరు అలాగా చీలిపోయి, సంఘం చీలిపోయి
మీరు శరీర సంబంధులుగా ఉంటున్నారు. మీరు ఆత్మ సంబంధులుగా ఉండాలంటే దేవుడినే మీరు దేవుని వైపే చూడాలి మీరు. మనుషుల వైపు చూడకూడదు. మనుషుల వైపు చూస్తూ మేము పౌలు వారం కొంతమంది అంటున్నారు. మేమేమో అపోల్లో అని కొంతమంది అంటున్నారు. కాబట్టి మీరు శరీర సంబంధులు కారా మీరు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి దేవుని బిడ్డ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, మనము కూడా మనుషుల వైపు చూడకూడదని దేవుడు మనుషుల వైపు చూడకూడదు. మనం వచ్చాం దేవుని సన్నిధికి వచ్చాం. నేనున్నాను. నేను మాట్లాడుతున్నాను దేవుని సన్నిధిలో. నా వైపు చూడకూడదు. మన ఆలోచనతో దేవుని వైపు ఉండాలి. మన మాటలు వినాలి. దేవుని వైపు చూడాలి. ఎవరు నేను చెప్పని, తండ్రి గారు చెప్పని, ఎవరైనా చెప్పని, సేవకులు ఇంకెవరైనా రాని, మనము దేవుని మాటలే వినాలి. ఎందుకంటే దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కటే, బాప్తిసం ఒక్కటే. కాబట్టి అన్నీ ఒకటే కాబట్టి మనం అందరూ కూడా ఒక్కటే అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు, మీరు శరీర సంబంధులుగానే ఉంటున్నారు కానీ, లోక సంబంధులుగానే ఉంటున్నారు కానీ, ఆత్మ సంబంధులుగా మీరు మారడం లేదు. కాబట్టి మీరు సిద్ధపాటు కలిగి ఉండాలంటే, దేవుని రెండవ రాకడ కోసం సిద్ధపాటు కలిగి ఉండాలంటే, మీరు శరీర సంబంధులుగా ఉండకుండా, ఆత్మ సంబంధులుగా మీరు ఉండండి అని పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనతో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. మనము ఎంతకాలం అలాగే పాలతోనే పెంచేవారిగా, పాలు త్రాగేవారిగానే ఉంటున్నాం. గమనిస్తున్నారు మన సంఘంలో ఎంతకాలం వచ్చినా, ఎన్ని సంవత్సరాలు వచ్చినా, ఎన్ని నెలలు వచ్చినా కానీ పాలతోనే ఉన్నారు, తాగినట్టుగానే ఉన్నారు. కానీ బలమైన ఆహారం అంటే దేవుని వాక్యంతో మన హృదయాలు నింపుకుందాం, దేవుని ఆత్మతో నింపుకుందాం అని ఆలోచన ఎవరు రావట్లేదు. ఇంతవరకు ప్రార్థన చేయటం కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు. మోస్ట్ సీనియర్ అని చెప్పుకుంటున్నాం మనము. అది అంత అనుకుంటున్నాం కానీ ప్రార్థన చేయడం రావట్లేదు. అంటే నేనేమంటున్నానంటే ఇంకా పాలు తాగే వారిగా ఉన్నాం మనం ఇంకా. పాలు తాగే వారుగానే ఉన్నాం కానీ బలమైన ఆహారం తినేవారుగా లేము మనం. కాబట్టి మన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమంటే మనం బలమైన ఆహారం తినేవారుగా ఉంటేనే దేవుడు రాకడ సిద్ధపడి ఉంటాం మనం. ఏమాత్రం బలమైన ఆహారం తినక పాలు తాగేవారుగానే ఉంటే అది చిన్నపిల్ల మనస్తత్వం, చిన్నపిల్లలాగానే ఉంటాం కానీ మనం ఎదిగేవారుగా మన ఆత్మలో ఎదగం మనం ఇంకా. ఏదో మారుమనసు పొందాం, అలాగ వస్తున్నాం, పోతున్నాం అంటే పాలు తాగేవారుగానే ఉంటున్నాం. అపోస్తలుడైన పౌలు అంటాడు, మనం చూసినట్టయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనం చూసినట్టయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. 5వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ పౌలు ద్వారా హెబ్రీ సంఘంతో మాట్లాడితే ఉన్నాడంటే, మీరు కాలాన్ని బట్టి చూస్తే, పరిస్థితులను బట్టి చూస్తే, లేకపోతే సంవత్సరాలను బట్టి, నెలలను బట్టి మీరు వస్తున్న ఎన్ని నెలల్లో, సంవత్సరాలు ఆ కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు మీరు. అంత ఎదగాల్సిన వారు మీరు. అలాంటిది మీరు బోధకులుగా ఉండడం కాకుండా మీరింకా ఆహ్, దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకటి మీకు మరలా బోధింపవలసి వచ్చాను. ఎందుకంటే మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినవలసిన వారు కారు మీరు. బలమైన ఆహారం మీకు పెడితే అర్థం కాదు. అది మీరు అరాయించుకోలేరు మీరు. ఒక్కసారి మీకు బలమైన ఆహారం పెట్టామంటే చిన్నపిల్లలకి బలమైన ఆహారం పెట్టామనుకోండి, అది వాళ్ళు అరాయించుకోలేరు. ఇబ్బంది పడతారు వాళ్ళు. అందుకే అంటున్నాడు, మీరు కొంచెం ఆత్మలో ఎదగాలి. మీ పరిస్థితిని బట్టి చూస్తే, మీ ఆత్మీయత మీరు మీ సర్వీస్‌ని బట్టి చూస్తే, లేదా మీ సీనియారిటీని బట్టి చూస్తే, మీరు ఈ పాటికి ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేవారుగా ఉండాలి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు, మీరు ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేవారుగా, బోధకులుగా ఉండాలి మీరు. కానీ మీరు బోధకులుగా లేరు. కనీసం ప్రార్థన చేసే ఆలోచన కూడా లేదు. అలవాటు కూడా లేదు. ప్రార్థన కూడా మీకు రావట్లేదంటే మీరింకా పాలు తాగే పరిస్థితిలోనే ఉన్నారు. అక్కడే ఉన్నారు మీరు. ఇంకా ఎదగటం లేదు మీరు. ఎన్నాళ్ళు ఎదగకుండా అలా ఉంటారు? ఎంతకాలం అలాగే ఉంటారు మీరు? దేవుడు రాకడ వచ్చే వరకు అలా ఉంటారా? దేవుడు రాకడ వచ్చే వరకు అలాగే ఉంటే మన పరిస్థితి ఏమిటి? ఏమాత్రం ఎదగకుండా అలా ఉన్నామనుకోండి, ఈ లోపల దేవుని రాకడ వచ్చేసిద్ది. రెండవ రాకడ వచ్చేసిద్ది. మన పరిస్థితి ఏమిటి? ఎంతకాలం నువ్వు వచ్చిన ఉపయోగం ఏమిటి? దేవునితో ఎళ్ళం కదా మనం. దేవుని రాజ్యంలో ప్రవేశించలేం కదా మనం. బలమైన ఆహారం తినండి మీరు దేవుడు మాట్లాడుతుంది ఈరోజు. మీరు బలమైన ఆహారం తినండి. శరీర సంబంధులుగా ఇంకా ఉండమాకండి. మీరు ఆత్మ సంబంధులుగా మార్పు చెందండి మీరు. మీరు రక్షణ పొందండి. మారు మనసు పొందండి. దేవుడిని అంగీకరించండి. కాబట్టి పాలు తాగేవారిగా మీరు ఉండకుండా బలమైన ఆహారం తినేవారిగా ఉండండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు మనం గమనించినట్టయితే మనము ఆ పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా అలాంటి మాటలు కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడతాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. సమస్తమైన దుష్టత్వమును
సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును అను పాల వలన ఉమ్, ఆ పాలను ఆపేక్షించుడి. దేవుని స్తోత్రించలిద్దాం. హల్లెలూయా. ఆ పాలు అనే కాడ కింద ఏం రాయబడిందంటే ఇక్కడ ఆ పాల వలన నిర్మలమైన ఆత్మ సంబంధమైన పాలు. అంటే ఆత్మ సంబంధమైన పాలు వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించండి. ఇక్కడ ఈ పాలను ఏమంటున్నాడు దేవుడు అంటే, ఇక్కడ మనం అన్ని కొన్ని కొన్ని సందర్భాలను బట్టి మాటలు మారిపోతూ ఉంటాయి. అక్కడే ఉండి మీరు పాలు తాగేవాల్సిన వారే ఉన్నారు అంటున్నాడు. ఇక్కడ నిర్మలమైన పాలు. నిర్మలమైన పాలు అంటే ఆత్మ సంబంధించిన మనుషులుగా మీరు అలాంటి పాలు తాగండి. అలాంటి పాలు తాగి మీరు ఏం మానాలి? సమస్తమైన దుష్టత్వం మానేయాలి. సమస్తమైన కపటాన్ని మానేయాలి. వేషధారణ మానేయాలి. అసూయను మానేయాలి. దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువు ఎలా ఉంటాడు? ఒక శిశువు కొత్తగా జన్మిస్తాడు. జన్మించిన శిశువు ఎలా ఉంటాడు? అతనికి ఏ ఏ కక్ష ఉండదు. ఏ దూషణ మాట ఉండవు. ఏ కల్మషం ఉండదు. ఎలాంటి అంటే అమాయకంగా ఉంటాడు. కొత్తగా జన్మించిన శిశువు ఎలా ఉంటాడు? చిన్నపిల్లలు ఎలా ఉంటారంటే అమాయకంగా ఉంటారు. అలాగా ఈ లోక సంబంధించినవన్నీ మనలో ఏమి లేకుండా తీసివేసుకొని అలా చిన్న పిల్లల వలె కొత్తగా జన్మించిన శిశువుల వలె మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. అంటే మనలో ఇంకా లోక సంబంధించినవి ఏమి ఉండకూడదు. అన్నీ తీసివేసుకొని కొత్తగా జన్మించిన శిశువుల వలె మీరు ఉండండి అని అపోస్తలుడైన పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించినట్లయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా మనము శరీర సంబంధించిన మనుషులుగా ఉండకుండా మన రోజు రోజుకు మనం దేవుని ఆత్మతో నింపబడి ఆత్మ సంబంధించిన మనుషులుగా మనం ఉండాలి అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి మనము కూడా ఈరోజు వింటున్న మాటలు కూడా ఎవరైనా ఇంకా శరీర సంబంధులుగా ఉన్నారా? ఎవరైనా ఇంకా మన హృదయంలో లోక సంబంధించినవి ఇంకేమన్నా దాగి ఉన్నాయా? అవన్నీ మనం తీసివేసుకుంటే మనం ఆత్మ సంబంధించిన మనుషులుగా మారిపోతామని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక మనం చూసినట్టు దేవుని వాక్యంలో కొన్ని మాటలు ఇది మనం మనం చూసాము. రెండవదిగా మనం చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కొన్ని మాటలు కొన్ని మనకు అవసరమైన మాటలు కొన్ని మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి ఆ మాటలు మనం గమనించినట్టయితే అపోస్తలుడైన పౌలు ఈ 3వ అధ్యాయంలో కొరింథీ రాసిన మొదటి పత్రికలో 7వ వచనం మనం చదివినట్టయితే 7వ వచనం కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే గాని నాటు వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. దేవుని స్తోత్రించలిద్దాం. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతుంటున్నాడు, నేను నాటాను, అపోల్లో నీళ్లు పోసాడు. ఎక్కడ మాట్లాడుతున్నాడంటే కొరింథీ సంఘంలో మొట్టమొదటిగా అపోస్తలుడైన పౌలు పోయాడు నగరానికి. అక్కడ కొంతకాలం 18 నెలల పాటు ఆ నగరంలో ఉన్నాడు. దేవుని వాక్యం ప్రకటించాడు. అపోస్తలుడైన పౌలు అక్కడి నుంచి వెళ్ళి ఎఫెసీ ప్రాంతం వెళ్ళాడు. కొన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉన్నప్పుడు ఆ కొరింథీ నగరానికి అపోల్లో వెళ్ళాడు మరలా. అపోల్లో వెళ్ళి అపోల్లో దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు చాలామంది కూడా అపోల్లో వైపు చేరిపోయి ఈ విధంగా మా నాయకుడు అపోల్లో అంటున్నారు. అంతకుముందు కొంతమంది పౌలు మాట విన్నవాళ్ళు మా నాయకుడు పౌలు అంటున్నారు. ఈ విధంగా ఉన్నారు. అందుకని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే కానీ నాటు వాళ్ళలోనైనను నీళ్లు పోయే వాళ్ళలోనైనను ఏమీ లేదు. మాలో ఏమీ లేదు. ఒక మాట మనం అర్థం చేసుకుంటే ఈ వచనంలో మాలో ఏమీ లేదు, అంతా దేవుడే. అంటే దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఈ వచనం ద్వారా ఏమంటున్నారంటే రెండవదిగా నాలో ఏమి లేదు, నేను నిమిత్తం మాత్రం. ఏ యోగ్యత మాలో లేదు, నేను ఎంతటి వాడిని అన్నట్టుగా నేను దేవుడే మాకంటే ముందు ఆయన మేము నాటాము, నీళ్లు పోసాము, వృద్ధి కలుగ చేసింది దేవుడే. ఏదైనా చేసేది దేవుడే కానీ మాలో ఏమి లేదు. మేము నిమిత్త మాత్రులం, మేము అర్హులం కాదు మేము ఏ ఎన్నిక లేని వారు మేము అన్నట్టుగా అపోస్తలుడైన పౌలు తగ్గించుకుంటూ మాట్లాడుతున్నాడు. ఆ కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. అంటే మాలో ఏమి ఈరోజు మనం దేవుని సన్నిధిలో వినాల్సిన ఒక రెండవ మాట ఏమిటంటే చాలా జాగ్రత్తగా మనల్ని మనం తగ్గించుకుంటూ మాలో ఏమి లేదు, మేము నిమిత్త మాత్రులమే, మేమేదో దేవుని వాక్యం మాట్లాడుతున్నాం, లేకపోతే మేము నాటుతున్నాం, నీళ్లు పోస్తున్నాం, వృద్ధి కలుగ చేసే దేవుడే అన్నట్టుగా మాలో ఏమి లేదు అన్నట్టుగా మనం ఉన్నట్టయితే, మనల్ని మనం తగ్గించుకున్నట్టయితే, ఈ అపోస్తలుడైన పౌలు అలా తగ్గించుకున్నాడు కాబట్టి, అలా దేవుడిని హెచ్చించాడు కాబట్టి, ఆయన ప్రతి చోట కూడా మనం చూసి గమనించాలంటే 2 మాటలు మనం చదువుకుందాం. ఎక్కడికి పోయినా కానీ నాలో ఏమి లేదు, నేను యోగ్యుడిని కాదు అనే మాటలు మాట్లాడుతూ ఉంటాడు. కొరింథీ రాసిన మొదటి పత్రికలోని 15వ అధ్యాయంలో మనం చూసామంటే 2 మాటలు చదువుకొని మనం ముగించుకుందాం. 15వ అధ్యాయంలో
9వ వచనం చదువుదాం. ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడు అనబడుటకు యోగ్యుడను కాను. నేను యోగ్యుడిని కాను నేను అంటాడు. తనను తాను తగ్గించుకుంటే ఉంటాడంటే, నేను దేవుని సంఘాన్ని హింసించాను నేను. నేను అందరికీ కడపట అకాలమందు పుట్టినన్నాను. నాకు దేవుడు కనపడ్డాడు. కానీ నేను ఆ యోగ్యుడిని కాదు. దేవుని సంఘములో హింసించినందుకు అపోస్తలుని అనబట్టానికి, దేవుని బిడ్డని అనబట్టానికి నేనేమాత్రం యోగ్యుడిని కాను అని అపోస్తలుని పౌలు తనను తాను తగ్గించుకుంటున్నాడు. అంటే అపోస్తలుని పౌలు అంతగా ఫలించడానికి, అంతగా సంఘాల్లో వాడబడ్డానికి, అంతగా దేవుని ఆత్మతో నింపబడటానికి కారణం ఏంటంటే అపోస్తలుని పౌలు తనను తాను తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చిస్తూ ఉన్నాడు. ఆయన తగ్గించుకుంటున్నాడు. నేను యోగ్యుడిని కాదు. నేను అర్హత లేదు నాకు. నేను యోగ్యుడిని కాదు. నేను ఏమాత్రం ఎన్నిక లేని వాడిని. దేవుడు ఏదైనా చేస్తే నేను చేయగలను. కానీ దేవుడు నా ద్వారా చేస్తున్నాడు. కానీ నేను యోగ్యుడిని కాను. కాబట్టి నేను దేవుని సంఘాన్ని హింసించాను. కానీ అందువల్ల నేను అపోస్తలుడు అనబడటానికి కూడా నేను యోగ్యుడిని కాదు అంటున్నాడు. అంటే తనను తాను తగ్గించుకుంటున్నాడు. ఈరోజు ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన మాటలు ఏంటంటే, మనము కూడా ఫలించాలంటే ఆత్మీయంగా, మనం కూడా ఆత్మీయంగా బలపడాలంటే, దేవుని వాక్యంతో నింపబడి దేవుని రాకడ కోసం సిద్ధపాటు మనం కలిగి ఉండాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనల్ని మనం తగ్గించుకుంటే మనం ఫలిస్తాం. దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఫలిస్తాం, ఆత్మీయంగా ఫలిస్తాం. ప్రతి విషయంలో అపోస్తలుడైన పౌలు ప్రతి చోట మనం చూసిన కాడల్లో మనం చాలా విషయాలు మనం చదువుకున్నట్టయితే, నేను అత్యల్పుడిని అంటాడు. నేను ఎన్నిక లేని వాడిని అంటాడు. అని చాలా విషయాలు మనం చూడవచ్చు. ఇంకో మాట ఇద్దరి గురించి మనం చూసినట్టయితే ఇర్మియా గ్రంథం మనం చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయంలో ఇర్మియా కూడా అదే మాట మాట్లాడతాడు. ఇర్మియాని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు ఇర్మియా కూడా అదే మాట మాట్లాడతాడు. మాట చూద్దాం. మొదటి అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఇలాగూ సెలవిచ్చాను. నేను ఎరిగి తిని ప్రతిష్ఠించి తిని ప్రవక్తగా నేను నియమించి తిని, అందుకు అయ్యో ప్రభువా యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని అంటున్నాడు. ఇక్కడ గమనించినట్టయితే ఇర్మియా ప్రవక్త కూడా తను తాను తగ్గించుకుంటూ, ప్రభువా నేను బాలుడిని, నీ మాటలు మాట్లాడిన శక్తి లేని వాడిని, నేను అర్హత లేని వాడిని, అంత జ్ఞానం నాకు లేదు, అంత ఆలోచన లేదయ్యా, నేను చిన్నపిల్లవాడిని, నేను నీ మాటలు మాట్లాడేంత అర్హత నాకు లేదు ప్రభు అని ఇర్మియా ప్రవక్త కూడా తనను తాను తగ్గించుకుంటున్నాడు. అయినా కానీ దేవుడు ఇర్మియా ప్రవక్తను ఏర్పరచుకొని, లేదు లేదు నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ అధికారుల దగ్గరికి వెళ్ళినా, ఏ రాజుల దగ్గరికి వెళ్ళినా, ఈ దేశంలో ఏ ప్రాంతం దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ నేను నీకు తోడుగా ఉంటాను, ఏ అపాయం నీకు రాదు, నేను తోడుగా ఉంటాను అని చెప్పి దేవుడు ఆయనతో అంటే ఆయన తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి ఇర్మియా ప్రవక్త హెచ్చించబడ్డాడు. ఇర్మియా ప్రవక్తని దేవుడు అంత బలముగా వాడుకున్నాడంటే, అంత బలముగా అనేక జనములకు ప్రవక్తగా వాడుకున్నాడంటే తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి మనం ఇంక గమనించినట్టయితే ఇంకో మాట మనం చూస్తే నిర్గమాకాండము 3వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మోషే కూడా అదే మాట కొన్ని 2 రిఫరెన్స్ చదువుకొని మనం ముగించుకుందాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఇజ్రాయేలీయుల నా ప్రజలను నీవు ఐగుప్తులో నుంచి తోడుకొని పోవాలను అనేను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇజ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి తోడుకొని పోవుటకు ఎంతటి వాడునని దేవునితో అనగా, దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ మోషే కూడా గమనించినట్టయితే మోషే అంటున్నాడు, మోషే తనను తాను అంతగా తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మోషే అన్నిట్లో ప్రావీణ్యత కలిగిన వాడే, యుద్ధం చేసేవాడే, మంచి జ్ఞానం కలిగిన వాడే, మంచిగా అన్ని విషయాల్లో ఐగుప్తు దేశంలో ఒక యువరాజుగా ఉన్నవాడు. అలాంటి మోషే అంటున్నాడు, ఇప్పుడు దేవుడు కనపడి దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు నువ్వు నా ప్రజల్ని విడిపించాలి అని అంటున్నప్పుడు నేను ఎంతటి వాడినయ్యా అంటున్నా. అంటే ఆయనకి యుద్ధం రాదా, జ్ఞానం లేదా, తెలివి లేదా, అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ తనను తాను తగ్గించుకుంటూ, ప్రభువా నేను నీ ప్రజలు విడిపించడానికి నేను ఎంతటి వాడినయ్యా, అంత అంత అర్హత నాకు లేదయ్యా, అంత యోగ్యత నాకు లేదు అని మోషే తనను తాను తగ్గించుకుంటూ మాట్లాడుతున్నాడు. కాబట్టి మోషేని దేవుడు అంతగా హెచ్చించాడు. మోషే అంతగా ఫలించాడు. అనేక జనాల్ని నడిపించేవాడు. దాదాపు 20 లక్షల మంది ప్రజలు నడిపిస్తున్నాడంటే ఆయనలో తగ్గింపు చూశాడు దేవుడు.
ఆయనతో కొంతసేపు సంభాషణ చేసినప్పుడు దేవుడు మోషేతోటి అతని హృదయాన్ని గమనించాడు. మోషే హృదయాన్ని గమనించినప్పుడు ఆయన ఎక్కడ హెచ్చించుకునే తత్వం కనపడలేదు. నేను ఐగుప్తు దేశంలో ఉన్నాను కదా! 40 సంవత్సరాలు నేను రాజుగా ఉన్నాను, యువరాజుగా ఉన్నాను. మా తల్లి రాణి, అంత నేను ఐశ్వర్యం ఉన్నవాడిని అని ఆ గర్వం అనేది ఎక్కడ దేవుడు కనపడలేదు. కాబట్టి అన్నీ తీసివేసుకొని, తగ్గించుకొని ఆయన నేనెంతటి వాడినయ్యా అని ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు దేవుడికి ఎంతో సంతోషం వేసింది. ఎందుకంటే సరిపోతాడు ఇతను. నా ప్రజలు నడిపించడానికి ఈ మోషే సరిపోతాడని చెప్పి మోషేని ఒక నాయకుడిగా ఏర్పరచుకున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! కాబట్టి దేవుని బిడ్డలారా ఈరోజు ఈ మాటలన్నితో మనతో ఏం మాట్లాడుతున్నాడంటే మనం కూడా తగ్గించుకుంటే, మనం కూడా తగ్గించుకుంటే దేవుడు మనల్ని ఫలింపజేస్తాడు. మన కుటుంబాలను ఫలింపజేస్తాడు. మనల్ని బట్టి మన కుటుంబం ఫలిస్తుంది. మనల్ని బట్టి మన సంఘం ఫలిస్తుంది. మనల్ని బట్టి మన గ్రామం ఫలిస్తుంది. కాబట్టి ఈ మాటలన్నీ మనం విని ప్రతి వాళ్ళం కూడా ఈ మోషే తగ్గించుకున్నట్టుగా, ఇర్మియా ప్రవక్త తగ్గించుకున్నట్టుగా, అపోస్తలుడైన పౌలు తగ్గించుకున్నట్టుగా మనం కూడా తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించాలి ఎల్లప్పుడూ కూడా. ఎల్లప్పుడూ దేవుడిని హెచ్చించాలి. నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, నాకు ఇంత ఆస్తి ఉంది, నాకింత బలగం ఉంది, ఇంతమంది బంధువులున్నారు, నాకింత తెలివి ఉంది, జ్ఞానం ఎన్ని ఎక్కడ పనికిరావయ్యి ఈ లోకంలో అవి నశించిపోయేవన్నీ కూడా. అవి దేనికి పనికిరావు ఈ లోకం సంబంధించినవి. కాబట్టి మనం దేవుడిని హెచ్చిస్తూ దేవా నువ్వే ప్రభా నాకంటే ముందు. నిన్నే హెచ్చిస్తున్నాను ప్రభా అని మనం దేవుడిని హెచ్చిస్తే మన కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. మనల్ని ఫలింపజేస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. దావీదు కూడా ఇదే మాట మాట్లాడతాడు. చూసినట్టయితే సమూయేలు రెండో గ్రంథం చూస్తే 7వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుదాం. సమూయేలు. హ్మ్. హ్మ్. మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడైన నా సంతానమునకు కలగబోవు దాన్ని గూర్చి నీవు సెలవిచ్చున్నావు. యెహోవా నా ప్రభువా, దావీదును నేను ఇక నేను ఏమి చెప్పుకొందును. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! దావీదు రాజుగా ఉన్నాడు. దావీదు రాజుగా ఉన్నాడు. ఏదో సామాన్య మనిషిగా ఉండి మాట్లాడే మాటలు కాదు. దావీదు రాజుగా ఉండి మాటలు మాట్లాడుతున్నాడు. ఆ లోపల ప్రవేశించి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ అంటున్నాడు, నా ప్రభువా యెహోవా, ఇంతగా నువ్వు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడునయ్యా, నా కుటుంబం ఏ పాటిది. అంటే ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే దావీదుని హెచ్చించాడు దేవుడు. దావీదుని రాజుగా చేశాడు. దావీదు ఎందుకు ఈ మాట అంటున్నాడంటే దావీదు కుటుంబంలో కూడా దావీదు సంతానాన్ని కూడా దేవుడు దీవించాడు. దావీదుతో ఏం మాట్లాడుతున్నాడు అంటే దావీదు నీ సంతానం ఎల్లప్పుడూ కూడా నా సన్నిధిలో నిలబడి ఉంటారు. నా సన్నిధిలో ఎల్లప్పుడూ నీ కుటుంబం ఉంటది అని దావీదుతోటి మాట్లాడుతున్న మాటలు దేవుడు. దాన్ని బట్టి ఎంతగానో తగ్గించుకొని ప్రభువా నేనెంతటి వాడినయ్యా, నేనెంతటి వాడిని, నన్ను ఇంతగా నువ్వు హెచ్చిస్తున్నావు, ఇంతగా నన్ను బలపరుస్తున్నావయ్యా అని దావీదు దేవునితో ప్రార్థన చేస్తూ మాట్లాడుతున్నాడు. కాబట్టి మన కుటుంబం కూడా దీవించబడాలంటే, మన తరతరాలు కూడా మన పిల్లలు దీవించబడాలంటే, మనము కూడా దావీదు వలె తగ్గించుకొని, అయ్యా నా కుటుంబాన్ని దీవించు నాయనా, నా కుటుంబాన్ని దీవించయ్యా, ఆశీర్వదించు ప్రభువా అని మనం కూడా దేవుని దగ్గర ప్రార్థన చేసి, తగ్గించుకొని ప్రార్థన చేస్తే, ఆ తగ్గించుకున్నందువల్ల మనం గమనించాలంటే దావీదు కుమారుడైన యేసు ప్రభు, దావీదు కుమారుడైన యేసు అని పేరు వచ్చింది యేసు ప్రభుకి. ఆయన ఘనమైన దేవుడైన, గొప్ప దేవుడు, పరలోక రాజ్యం నుంచి దిగి వచ్చిన దేవుడైన అలాంటి దేవుడికి ఏం పేరు వచ్చిందంటే దావీదు కుమారుడు అని పేరు వచ్చింది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! ఎందుకు వచ్చిందంటే దావీదు అంటే దేవుడికి ఎంతో ఇష్టం అంట. నాకు ఇష్టానుసరైన మనుష్యుడు దావీదు అంటాడు. నా మాటల ప్రకారం నడుచుకునేవాడు, నా మాట నెరవేర్చేవాడు దావీదు. అంటే దావీదు అంతగా తగ్గించుకున్నాడు కాబట్టి దావీదు కుమారుడని యేసు ప్రభుకి ఆ పేరు వచ్చింది. కాబట్టి ఈరోజు మనం కూడా తగ్గించుకున్నట్లయితే దేవుడు మన కుటుంబాన్ని కూడా దీవిస్తాడు. ఇంకా మన శరీర సంబంధులుగా మొట్టమొదటి మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. శరీర సంబంధులుగా ఉండకుండా ఆత్మ సంబంధులుగా మనం ఉందాం. దేవుని రాకడ సిద్ధపడి ఉందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా ఈ రోజు నాయన అపోస్తలుడైన పౌలు ద్వారా కొరింథీ సంఘంతో మాట్లాడినట్టుగా అయ్యా మాతో మాట్లాడుతున్నా మేము శరీర సంబంధులుగా ఇంకా ఉంటున్నాం నాయన. మేము ఆత్మ సంబంధులుగా మేము ఇంకా సిద్ధపడలేదు. పాలతోనే మేము పెరుగుతున్నాం కానీ నాయన బలమైన ఆహారం తినాలి ప్రభువా.